ఇప్పుడైతే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు పరిగి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో కేసును, ఎందుకంటే గవర్నమెంట్ పైపులు దట్టు కొద్దిగా మిషన్ భద్రత కాబట్టి గవర్నమెంట్ ప్రాపర్టీ సీరియస్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినారు. వైల్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్, వీళ్ళు మొన్న మనకు 11/1 రోజు ఎర్లీ మార్నింగ్ ఒక బ్యాచ్ మనకు దొరికింది. వాళ్ళు ఏంది టార్చ్ లైట్ పెట్టి పైపులు చూస్తుండ్రు. ఈలోపు మన టీం మనం పరిగి టీం వాళ్ళని పట్టుకొని చేజ్ చేసి మనకు ఇన్స్పెక్టరు నేతృత్వంలో ఎస్ఐ మన పరిగి ఎస్ఐ మోహన్ కుమార్ ప్లస్ నాగేందర్ వీళ్ళ నేతృత్వంలో సీరియస్గా సెర్చ్ చేస్తూ ఉండి వాళ్ళని పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. పరిగితో పాటు ఇంకా మనకు 2 కేసులు వికారాబాద్లో కూడా వాళ్ళు చేసినట్టుగా మనకు 2 కేసులు వాళ్ళు కన్ఫ్యూజ్ చేసిండ్రు. పరిగిలో దాదాపు 13 లక్షల వర్త్ ప్రాపర్టీ, 115 పైపులు, డిఐ పైపులు అంటారు వీటిని, లెంత్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 630 మీటర్స్ ఉంటాయి. ఇవి వర్త్ 13 లక్షలు. సో దాన్ని కన్ఫ్యూజ్ చేసిండ్రు. అదేవిధంగా ఈ కేసుతో పాటు మనకు వికారాబాద్లో కూడా అయింది. 82 పైపులు, అది దాదాపు 10 లక్షలు, 9,50,000 వర్త్ గల ప్రాపర్టీ. అది కూడా కేసు రిజిస్టర్ అయింది ఆల్రెడీ. 82 పైప్స్. తర్వాత మళ్ళీ ఇంకోటి వికారాబాద్లో కూడా అయింది, మళ్ళీ అది కూడా రీసెంట్గా అయింది, మొన్న 10వ తారీఖు డిసెంబర్ లాస్ట్ మంత్లో. అది 20 పైపులు, దాని వర్త్ అబౌట్ 1.5 lakh. సో ఇవన్నీ కేసులను ఎంక్వైరీలో భాగంగా ఇంట్రాగేషన్ చేస్తే ఇవన్నీ ఒప్పుకుని వీళ్ళ పేర్లు ఏంటంటే వీళ్ళంతా గతంలో ఈ మిషన్ బడ్జెట్లో పనిచేసిన వాళ్ళే. పనిచేసిన వాళ్ళే. దాంట్లో గుంజ రాంబాబు, వేదగంటి శ్రీను, పచ్చెంద్ర అప్పలరాజు, గుండ కల్లూరు సహదేవ్, గుంతకండ్ల మధుకర్ రెడ్డి, సిల్వర సురేష్. దాంట్లో ఇంకా మనకు ఇంకోతను దొరకాలి, అక్యూజ్ నెంబర్ 2 ఇంకా దొరకలేదు, సంతోష్ అతని పేరు. వీళ్ళు గతంలో కూడా మనకు హాలియా పోలీస్ స్టేషన్లో సేమ్ ఇదే టైపు దొంగతనం చేసిండ్రు. ఆ రోజు కూడా వాళ్ళు కూడా డిఐ పైపులు దాదాపు 17 పైపులు దొంగతనం చేసిండ్రు. అల్లి వీళ్ళు ఆ కేసులో బెయిల్ మనకు క్రైమ్ నెంబర్ 299/25 హాలియా 302 BS హాలియా పోలీస్ స్టేషన్లో జైలు పోయి మొన్నే బయటకు వచ్చినారు. సో వీళ్ళకి ఇదే విధంగా వీళ్ళ ఎమోనే ఇది. ఒక DCM వీళ్ళు వాడినటువంటి DCM వీళ్ళు తీసుకుపోయి హైదరాబాద్లో అక్కడక్కడ అమ్ముతా ఉండ్రు. వాళ్ళ ద్వారా కొన్ని రికవర్ చేసి ఆల్మోస్ట్ ఈ పైపులు మొత్తం వేరే దగ్గర యూజ్ చేయడము లేకుంటే దీనిలో వాడకం జరిగినది సేమ్ వేరే. సో దాని ద్వారా దాని రికవరీ ఈరోజు వాళ్ళకు వచ్చిన లాభంలో రికవరీని మేము ఈరోజు దాదాపు 4 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అమౌంట్ను రికవర్ చేసినాం. ఇంకా మిగతా వాళ్ళ కోసం కూడా మిగతా ఏమైనా కేసులు ఉన్నాయి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. దీంట్లో మన శ్రీనివాస్ రెడ్డి గారు మంచి టీం, అది మంచి టీంతో ఇది మంచి కేసు. ఇది వీళ్ళంతా మీర్పేట్, ఆ తర్వాత మిర్జిల్ మండల్ మహబూబ్ నగర్, నిజాంపేట్ హైదరాబాద్, తర్వాత జుక్కల్ మండల్ కామారెడ్డి, జ్యోతినగర్ మీర్పేట్, అదేవిధంగా ఇంద్రేశం విలేజ్ ఆఫ్ పటంచెరు. సో వీళ్ళు అంతా ఒకప్పుడు ఈ మిషన్ భగీరథలో పనిచేసిన వాళ్ళే. వీక్నెస్ అక్కడ ఎవరు ఉండరు, పైపులు ఉంటాయి, వీళ్ళకి తెలుసు. వీళ్ళకి లాభం కోసం తీసుకుపోయి చాలా కాస్ట్లీ పైపులు వాళ్ళని తీసుకుపోయి అడ్డికి పౌసర్లాగా తక్కువ రేటుకి అమ్మడం, ఆ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం, ఆ విధంగా చేసిండ్రు. ఈ గ్యాంగ్ను మనం ఇప్పుడు మాకు లేట్గా తెలిసింది కాబట్టి ఫ్యూచర్లో కూడా వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేయించి మన మిషన్ కొద్దిగా స్క్రాప్ అవ్వడం, లేకుంటే ఇంకా వేరే వాళ్ళకి అమ్ముకోవడం, అవసరం ఉంటే వేరే వాళ్ళకి అమ్మడం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్,
ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.